నైట్ రైడర్స్ తో శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోయింది. కోల్కతా జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది. 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తూ ఉండగా ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన భారీ షాట్ కు సన్ రైజర్స్ జట్టుకు చెందిన కీలక ల్యాప్టాప్ పగిలింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ట్రెంట్ బౌల్ట్ వేసిన 2వ ఓవర్ తొలి బంతిని ధావన్ కట్ చేశాడు. బంతి ఒక్కసారి నేలను తాకి వేగంగా బౌండరీ దాటింది. హైదరాబాద్ కు 4 పరుగులు లభించిన విశ్లేషణలు చేసే ల్యాప్టాప్ మాత్రం పగిలిపోయింది. డకౌట్ వైపు వేగంగా వచ్చిన ఆ బంతి ల్యాప్టాప్ వెనుక భాగాన్ని తాకింది. ఆ తీవ్రతతో దాని స్క్రీన్ పై పగుళ్లొచ్చాయి. జట్టుకు సంబంధించిన కీలక సమాచారం అంతా అందులోనే ఉన్నట్లు తెలుస్తోంది. బంతి వచ్చినప్పుడు ల్యాప్టాప్ ముందు కూర్చున్న వ్యక్తి తప్పుకున్నాడు, కానీ దానిని రక్షించలేదు. దీంతో లక్ష్మణ్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.